నాటు తుపాకీ 5 రౌండ్ల బుల్లెట్లతో మాజీ తీవ్రవాది గుమ్మల నరసింహారెడ్డి పోలీసులకు చిక్కాడు. కేసు వివరాలను వెస్ట్ జోన్ ఏసీపీ రామనరసింహ, ఎస్ఆర్ నగర్ ఎస్ఐ ప్రభాకర్ మీడియా ప్రతినిధులకు వివరించారు. బోరబండ్లో నివసిస్తున్న కూతుర్ని చూడడానికి వచ్చిన నరసింహారెడ్డిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహారెడ్డి సంగారెడ్డిలోని బి శివాజీనగర్ లో నివాసం ఉంటున్నాడు. 1986 నుంచి 1989 వరకు తీవ్రవాదిగా గణేష్ దళంలో పనిచేశాడు. 1989 ఆగస్టులో నిజామాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ముందు లొంగిపోయారు. నక్సల్స్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలో కలిసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమిని, ట్రాక్టర్ను నరసింహారెడ్డికి నష్టపరిహారంగా ఇచ్చింది. అయితే పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ ఆ ట్రాక్టర్ను తగలబెట్టారు. పోలీసుల ముందు దొరికిపోయి ఇన్ఫార్మర్ గా మారినందుకు నరసింహారెడ్డిపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు నరసింహారెడ్డి తప్పించుకున్నాడు. నష్టపరిహారంగా వచ్చిన సొమ్ముతో బోరబండ రాజేంద్రనగర్ లో ఇల్లు కొని కొన్నేళ్లు నివాసం ఉన్నాడు. కుటుంబ సభ్యులతో తగాదాలు రావడంతో తిరిగి సంగారెడ్డికి వెళ్లిపోయాడు. 3 నెలల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి నుంచి నాటు తుపాకీని, 5 రౌండ్ల బుల్లెట్లను ఆత్మరక్షణ కోసం కొనానని చెబుతున్నాడు. కూతుర్ని చూద్దామని బోరబండకు వచ్చిన నరసింహారెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి దళం అని ఉంది, మావోయిస్టు దళం 1980s లో ఉండేది. దాంట్లో పనిచేసిన ఒక దళం మెంబర్ గుమ్మల నరసింహారెడ్డి అని అలియాస్ పెద్దన్న అంటారు. అతని నేటివ్ వచ్చి మెదక్ మండల్, మెదక్ డిస్టిక్. అతను 89 లో సరెండర్ అయ్యారు. అప్పటి నిజామాబాద్ ఎస్పీ ఆర్పీ మీనా ఎస్పీ గారి దగ్గర సరెండర్ అయ్యారు. తర్వాత అతను ప్రభుత్వం అతనికి ఒక డీసీఎం వ్యాన్ కూడా ఇచ్చారు. నక్సలైట్స్ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలు తీసుకోవద్దని చెప్పి ఆ డీసీఎం వ్యాన్ తగలబెట్టారు. ఇతను కూడా చంపడానికి ప్లాన్ చేసి ఒకసారి కాల్పులు జరిపారు. ఇతను బతికి బయటపడ్డాడు. తర్వాత అతను వచ్చి హైదరాబాద్ సెటిల్ అయ్యాడు. ఈ మధ్య అతను ఇక్కడ ఎవరో ఒక అతను రాజు అని నిజామాబాద్ అతని దగ్గర 5,000 తపంచ కొనుక్కున్నాడు. కంట్రీ మేడ్ తపంచ కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు. అది మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఎస్ఆర్ఆర్ పోలీస్ పట్టుకున్నారు. ఇతను ఇంకా నేరాలు చేయలేదు. బట్ అది వేరే ఇంకో కేసులో వచ్చేసి నాగరాజు అని చెప్పి రవికుమార్, సురేష్ అని 3 నక్సలైట్ చంద్రశేఖర్ లో బిల్డర్ 15 లక్షలు ఇవ్వమని ఒక లెటర్ రాశారు. ఫోన్ చేసి బెదిరించారు. కొండపల్లి అని చెప్పి 50 lakhs ఇస్తా అని చెప్పి మనకి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పి బాపునగర్ ఈ 2 కేసులు బాపునగర్. నాగరాజు అనే అతను పెయింటర్, చంద్రశేఖర్ బిల్డర్ దగ్గర అతను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతను డబ్బులు ఉన్న విషయం తెలిసాను. ఇతను ప్లాన్ వేసి అతను కింద పనిచేసే వాళ్ళు సురేష్, రవికుమార్ వాళ్ళతోని డబ్బుల కోసం చంద్రశేఖర్ బిల్డర్ దగ్గర డబ్బులున్నాయి తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. ప్రసాద్ ప్లాన్ అప్పటి నుంచి ఈ సిటీకి వచ్చి బతుకున్నాడు. ఇప్పుడు మనకి బోరబండ ఏరియాలో ఇతను రెండుకుంటున్నాడు. గతంలో ఎప్పుడో మావోయిస్టులు అటాక్ చేశారు, మళ్లీ చేస్తున్న ఉద్దేశంతో ఈ తపంచ పొందాలని చెప్తున్నాడు. ఆయన వాళ్ళ ఊరు అతను రాజు అని 5,000కి చెప్పాడు. 2,000 ఇచ్చాడు. తపంచ ఇది ఆత్మరక్షణ కోసం అన్నా అంటున్నాడు. బట్ ఇది ఇల్లీగల్ వెపన్. కొన్నది కూడా దీనికి ఎట్లాంటి లైసెన్స్ కానీ అట్లేం లేదు. गोली मार दो मार दो सब राइट పేరేం సార్? గుమ్మల నరసింహారెడ్డి అలియాస్ పెద్దన్న. వాళ్ళకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇతని దగ్గర వెపన్ ఉందని. ఎవరు ఏంటో తెలియదు. వెపన్తో ఉన్నారు అంటే వెరిఫై చేస్తే ఇతను యాక్చువల్గా నరసింహారెడ్డి మాజీ నక్సలైట్ వెపన్ తెలుసు. దగ్గర వెపన్ ఉంది కానీ ఇతనేం దీంతో ఏం నేరాలు ఇంతవరకు చేసినట్టు ఇతను ఏజ్ 45 అంటున్నాడు. దాకా ఉన్నట్టుంది. సరెండర్ అయింది 89 అంటే దాదాపు 21 years. అది వేరు. ఇంకా వేరే వాళ్ళ 3 కలిసి ఒక చంద్రశేఖర్ బిల్డర్ దగ్గర ఇచ్చారు. అది 3 ఉన్నారు. ఓన్లీ వాళ్ళ మన 3 ఇక్కడ పెట్టినాయి. మాకు SMS చేయమని ఖాళీ ఫోన్ కూడా అవసరం. SMS నంబర్ ఇస్తాం. SMS టీవీ 11 న్యూస్ హైదరాబాద్.